హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఫిఫ్త్ 2026 కరెంట్ అఫైర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో తానే స్వయంగా వాదించారు? జవాబు వచ్చేసి మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ స్టేట్. వివరణ: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్పై జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సుప్రీంకోర్టుకు ఆ రాష్ట్ర సీఎం అయిన మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాలో చేర్చడం లేదని ఆరోపించారు. సర్ కసరత్తును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ సూర్యకాంత్ కోర్టులో బుధవారం ఆమె స్వయంగా వాదనలు వినిపించారు. సీఎం వచ్చేసి మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్. గవర్నర్ వచ్చేసి సిపి ఆనంద్ బోస్. క్యాపిటల్ వచ్చేసి కోల్కతా. ఫేమస్ జాతీయ పార్క్ వచ్చేసి ఇక్కడ సుందర్బన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఖేమ్చంద్ సింగ్ అనే వ్యక్తి ఏ రాష్ట్రం సీఎంగా ఎన్నికయ్యారు? జవాబు వచ్చేసి మణిపూర్. వివరణ: భాజపా నేత యమన్ను ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ రాష్ట్ర నూతన సీఎంగా బుధవారం రోజున ప్రమాణం చేశారు. కుకీ సామాజిక వర్గానికి చెందిన నేమ్చక్ అఫ్ఘన్ నాగా సామాజిక వర్గానికి చెందిన నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు ఎల్.డికో ఉపమంత్రిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి పాలన ముగింపు అనంతరం సీఎంగా ఖేమ్చంద్తో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణం స్వీకారం చేయించారు. ఖేమ్చంద్కు తాయిక్వాండోలో బ్లాక్ బెల్ట్ ఉంది. భారత తాయిక్వాండో సమైక్యకు గతంలో ఉపాధ్యక్షుడిగా వీరు పనిచేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల వార్తల్లో నిలిచిన పడవ దర్గా ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? జవాబు వచ్చేసి బీహార్. బీహార్ రాష్ట్రంలోని ముజాపూర్ జిల్లా కాంటీ పట్టణంలో గల పడవ దర్గా ఈ నెల 7-8 తేదీలలో జరగనున్న ఊర్సు వేడుకలకు సిద్ధమవుతుంది. ఈ ఊర్సుకు లక్షల్లో భక్తులు వస్తారు. దాదాపు 300 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు ఈ పడవ దర్గా చుట్టూ నీళ్లు ఉంటాయి. కోటియా షరీఫ్ ముజక్ పేరుతో ప్రసిద్ధమైన 3 అంతస్తుల ఈ దర్గాలో హజ్రత్ ఇస్మాయిల్ షా వార్సీ సమాధి ఉంది. ఇతని కాలం నాటి కాంటీ పట్టణం ఓ ద్వీపంలా ఉండిందని, తన శిష్యులు ప్రజలను కలవడానికి ఇస్మాయిల్ షా వార్సీ పడవలోనే వెళ్ళి వచ్చారని స్థానికుడైన జవేద వార్సీ చెప్పారు. 1968లో ఇస్మాయిల్ షా వార్సీ కన్నుమూశాక ఆయన శిష్యులు పడవ ఆకారంలో దర్గాను నిర్మించారని చెప్పారు. దాదాపు 60 ఏళ్లుగా దర్గాలో ఏటా 2 రోజుల పాటు ఊర్సు వేడుకలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘాల జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు? జవాబు వచ్చేసి ఢిల్లీ. వివరణ: దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో మరింత సమన్వయం ఏర్పరచుకునే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఈ నెల 24న ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించనుంది. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు వారి న్యాయ నిపుణులు కూడా హాజరవుతారని ఈసీఐ బృందం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్, వివేక్ జోషి అధ్యక్షత వహిస్తారు. దాదాపు 27 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ తరహా కార్యక్రమం చివరిగా 1999లో జరిగింది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన పంకజ్ అద్వానీ ఏ ఆటకు చెందినవాడు? సారీ, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడ్డది. ఏ ఆటకు సంబంధించిన వాడు? జవాబు స్నూకర్. వివరణ వచ్చేసి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్ స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ రజక పథకం సాధించాడు. ఖతర్లో జరగనున్న ఈ టోర్నీలో ఫైనల్లో పంకజ్ 1:4తో డెంగు హవోహ్యూ చైనా చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి ఫ్రేమ్లో గెలిచిన పంకజ్ తర్వాతి 4 ఫ్రేమ్లను కోల్పోయాడు. అంతకుముందు సెమీస్లో పంకజ్ షాహీద్ సబ్జీ ఇరాన్ చెందిన వ్యక్తిన పైన నెగ్గి ఫైనల్ చేరుకున్నాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్రం షీల్డ్ 2.0ను ప్రారంభించనున్నారు? జవాబు వచ్చేసి తెలంగాణ. వివరణ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీఎస్బీ ఆధ్వర్యంలో హైదరాబాదు ఐఎన్సిసి ఆడిటోరియంలో గురువారం షీల్డ్ 2.0ను టీజీ సీఎం అయిన రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. జాతీయ స్థాయి సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సైబర్ స్క్రిప్ట్లో భాగంగా బాధితులకు రక్షణ, రాష్ట్ర సాంకేతిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడంతో పాటు సైబర్ రంగంలో వినూత్న ఆవిష్కరణలని ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు ఉంటుంది. అనంతరం జరిగే సెషన్లలో ఏఐ ద్వారా సైబర్ రక్షణ సాంకేతిక జాగ్రత్తలు, సైబర్ నేరాల అదుపు, చిన్నారులపై ఆన్లైన్ వేధింపులను అరికట్టడం తదితర అంశాలపై నిపుణులు, ఉన్నతాధికారులు చర్చించనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వార్తల్లో నిలిచిన మైలార జాతర ఏ రాష్ట్రంలో జరిగింది? జవాబు వచ్చేసి కర్ణాటక, విజయనగర జిల్లా. వివరణ కర్ణాటకలోని ప్రముఖ ధార్మిక క్షేత్రం విజయనగర జిల్లా హడాలి తాలూకా మైలారలో నిర్వహించిన మైలార జాతరకు భక్తజనం పోటెత్తారు. 15 రోజుల పాటు కొనసాగుతున్న జాతరలో చివరి రోజైన బుధవారం భవిష్యవాణి క్రతువు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు గొరవయ్య రామయ్య ప్రత్యేక విల్లు అంటే పొడవైన కర్ర ఎక్కి కూర్చొని సపైతలే పరాక్ అంటే ఎల్లెడల సమృద్ధి అనే భవిష్యాన్ని పలికారు. కర్ణాటక స్టేట్ సీఎం వచ్చేసి సిద్ధరామయ్య. గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇవి అండి ఫిబ్రవరి 5కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.